కట్టిన కాళేశ్వరం కాస్త కూలిపోయి కూలేశ్వరమైన కృష్ణా గోదావరి నదుల్లో నీళ్లను తరలించి దేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానం సాధించి రైతులు పండించిన పంట ఒక్క వరి ధాన్యాన్ని కొనుక్కోవడానికే ఈ 30 నెలల్లో 90,000 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించినాం. ఇది మన ప్రభుత్వం ఇందిరమ్మ పాలనలో రైతులను ఆదుకున్న మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆనాడు 1,00,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, అసలు మిత్తి నేనే కడతా అన్నాడు. చివరికి మన చేతిలో అప్పు నెత్తి మీద చిప్ప మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు మోసగించిండు. లక్ష అని ఒక్క రూపాయి కూడా ఈరోజు అప్పులు తీరువలే, ఇచ్చినాయని మిత్తికే సరిపోయినాయి. కానీ నేను ఎన్నికలప్పుడు మీకు మాట ఇచ్చిన 2 లక్షల రూపాయల వరకు రైతుకు రుణమాఫీ చేస్తా అని మొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది రైతాంగ కుటుంబాలకు 20,617 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో వేసి దేశంలోనే రైతు రుణ విముక్తి కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1గా నిలబెట్టడం జరిగింది. ఇదే కాదు, ఆనాడు రైతు భరోసా పథకంలో ఎకరకు 10,000 ఆయన ఇస్తే దాన్ని పెంచి ఈనాడు ఎకరకు 12,000 సంవత్సరం చొప్పున 32 నెలల మన ప్రభుత్వంలో 36,000 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో వేసి ఇది రైతు రాజ్యమని ఈరోజు దేశానికే చాటి చెప్పినాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసిన చరిత్ర దేశ చరిత్రలోనే లేదు. ఉచిత కరెంటు కోసం కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదు, కాంగ్రెస్ వస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్తే కాంగ్రెస్ వచ్చిన 32 నెలల్లో వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చే విద్యుత్కు 30,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఉచిత విద్యుత్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారం మోసింది. మొత్తంగా రైతుల కోసం 1,70,000 కోట్లు ఈ 30 నెలల ప్రభుత్వంలో రైతుల కోసం ఖర్చు పెట్టినాం. వ్యవసాయం దండుగ నుంచి వ్యవసాయాన్ని పండుగగా మార్చి రైతును రాజును చేస్తామని చెప్పినాం. ఈనాడు రైతు సంతోషంగా మన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాడు. ఆనాడు ఆయన ఏమన్నాడు? వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్టే అన్నాడు. నేనన్నా వరి వేసుకోండి, చివరి గింజ వరకు కొంటాను, 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిన. ఇవాళ సన్న ఒట్లు పండించిన ప్రతి రైతుకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నా. ఎకరకు 25 క్వింటాల నుంచి 30 క్వింటాలు ప్రతి పంటకు పండిస్తే 12,500 నుంచి 15,000 రూపాయలు అదనంగా ఈనాడు వరి పండించే రైతులకు బోనస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇక్కడున్న రైతులకు తెలియదా అని నేను అడుగుతున్నా. వరంగల్ రైతాంగం చైతన్యమైన వాళ్ళే కదా, మీరు క్యాలిక్యులేటర్ తీసుకొని లెక్కలు చెయ్యండి. రైతులకు మనం బోనస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అదేవిధంగా ఆనాడు మహిళలు 5 ఏళ్ళు మంత్రివర్గంలో మంత్రులు లేరు. మంత్రి అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, ఏ పదవైనా కేసీఆర్ బిడ్డకు తప్ప ఇంకొక ఆడబిడ్డకి ఇచ్చిన పాపాన బోలే. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే 2 ఆడబిడ్డల్ని మంత్రులను చేసినాం. అదేవిధంగా స్వయం సహాయక సంఘాలు పావులా వడ్డీ అన్నారు, సున్నా వడ్డీ అన్నారు. మీకు గుండు సున్నా పెట్టిండి అక్క. అక్కలందరూ ఈయన సంఘంలో సభ్యులే కదా అక్క. నేను వచ్చినాక 60,000 కోట్ల రూపాయలు బ్యాంకుల లింకేజ్ ఇచ్చి మా సీతక్క మీకు 2,000 కోట్ల రూపాయలు మీ వడ్డీ కింద బ్యాంకు కట్టిందా లేదా? సీతక్క ఇక్కడనే ఉంది కదా, మీరందరు లబ్ధిదారులు, మా ఆడబిడ్డలు ఈయనే ఉన్నారు కదా, కండ్ల ముందలు ఉన్నారు కదా, ఇది నిజం కాదా అక్క? మీకు ఇందిరా భవనాలు ఇవ్వలేదా? 8,000 గ్రామాలలో మీరు మీ సంఘాలు కూర్చోవడానికి ఈ మధ్యనే భూ కేటాయింపులు, నిధుల కేటాయింపు జరగలేదా? హైటెక్ సిటీ పక్కన 1,000 కోట్లతోని మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీకు కేంద్రాలు కేటాయించిన మాట వాస్తవం కదా? మీకు పెట్రోల్ బంకులు కేటాయించిన మాట వాస్తవం కదా? ఆర్టీసీ బస్సులు మీతో కొనుగోలు చేయించిన మాట వాస్తవం కాదా? ఇవాళ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఆధిపత్యాన్ని మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ మహిళలు బడులలో పిల్లలకు, మా అక్కలు బట్టలు కుట్టే వచ్చి ఉంటారు పిల్లలకి ఈసారి బడి బట్టలు, అవునా అక్క? ఎప్పుడన్నా కేసీఆర్ ఉన్నప్పుడు కుట్టినరా? ఇవాళ మీకు శిక్షణ ఇవ్వడమే కాదు, కుట్టు మిషన్లే కాదు, 27 లక్షల మంది పిల్లలకు బట్టలు కుట్టే ఉపాధి ఈరోజు మా అక్కలకు, మా ఆడబిడ్డల చేతికి అప్పచెప్పి పెత్తనం మీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇలా ఒకటొక్కటిగా మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి,
నగదు ఆడబిడ్డ చేతుల్లో ఉంటే ఇంట్లో పిల్లల చదువులకో లేకపోతే అత్తామామ వైద్య ఖర్చులకో ఇల్లు కట్టుకోవడానికో సంసారం చక్కదిద్దుకోవడానికి ఉంటుంది.